షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రియా ప్రియా, ఏంటి లక్కీ? అంకుల్ షర్ట్ ని హ్యాంగర్ కి తగిలించావు కదా, అప్పుడు షర్ట్ లో డబ్బులు ఏమైనా చూసావా? లేదు, నేను చూడలేదు. ఏమైంది వదినా? మీ అన్నయ్య జేబులో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు వర్ష. డబ్బులు కనిపించకపోతే నేను తీసినట్ట? అంటే నేను దొంగతనం చేశానంటున్నావా? నేను అలా అనలేదు ప్రియా. ప్రియని నువ్వు అడగడం అలాగే ఉందో. ఈ లైవ్ నేను చెక్కిస్తాను. ఏం అవసరం లేదు. నా మాట విను ప్రియా. నేను వినను. వేలు కోసుకుంటావమ్మా. నేనేం కోసుకోను. కోసుకుంటే మాత్రం నీకేంటి? రక్తం నాకొస్తుంది కానీ నీకు రాదుగా. నొప్పి కూడా నాకే వస్తుంది. వదినా ఏమైంది? డోర్ రావడం లేదు వర్ష. వదినా నేను ట్రై చేస్తాను. బయట ఎవరో డోర్ గడిపెట్టినట్టున్నారు. ఎవరు పెడతారో? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ప్రియా ఏమైందమ్మా? గాయం నొప్పిగా ఉందా? మంటగా ఉందా? పొన్ని తిప్పించినా? ఆగు. నాకు నొప్పి పుడితే నీకెందుకు? మంట పుడితే నీకెందుకు? నాకు తినిపించడానికి నువ్వెవరు? నువ్వు నాకేమవుతావని? నాకు వర్ష తినిపిస్తుంది, నువ్వు అక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేస్తాను. ధనుష్ కాదా? మరెవరు లక్ష్మి? వాళ్ళు ఎవరైనా సరే ఊరికే వదిలిపెట్టను. చెప్పు, ఎవరు నిన్ను బాధ పెట్టింది? ఎన్నాళ్ళు మనం కలవకుండా చేశారు. మన పెళ్లి కాకుండా అడ్డుపట్టారు. సోనీనా? ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లల్ని కూడా చంపాలనుకుంటున్నారు. వర్ష ఆధార్ కార్డ్ ఆ ఇంట్లో ఎందుకుంది లక్ష్మి? ఆ విషయం వదిలేమని చెప్పాను కదండి. నాకు విషయం తెలియాలి లక్ష్మి. నిజం చెప్పు. ఆ డబ్బు దొంగతనం చేసింది వాళ్లే కదా? వాళ్లే అయితే ఈ క్షణమే వాళ్ళ సంగతి తెలుస్తాను. పోలీసుల్ని పిలిపించి ఇలా దొంగతనం చేశారని కేసు పెట్టి అరెస్ట్ చేయి. వాళ్లేనని ఒక్క మాట చెప్పు లక్ష్మి. వాళ్ళు ఇంటి బయట జైల్లోనూ ఉంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు సోని. నోటుకొచ్చింది కదా, తను నిజం మాట్లాడుతుంది. ఏంటా నిజం? లైను వీళ్ళు మర్డర్ చేయాలనుకుంటున్నారు. చిన్నపిల్లను ఎందుకు మర్డర్ చేస్తారే? ఆస్తి కోసం నాన్న. నువ్వు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం లయకు, ఇంకో భాగం లక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసావు కదా. లయ లేకపోతే ఆస్తి మొత్తం లక్ష్మి పిల్లలకి దక్కుతుంది కదా. అందుకే లయని చంపాలనుకుంటున్నారు. రాహుల్ని అరెస్ట్ చేయించానని సంబరపడుతున్నావేమో. ఇప్పుడే అంతా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నన్ను నా భర్తని విడదీసిన పాపం నీకు ఊరికే పోదు. రాహుల్ దూరమై నేను పడుతున్న పెయిన్ నువ్వు పడేలా చేస్తాను. నిన్ను హరిని విడదీస్తాను. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నన్ను ఆయన్ని ఏ శక్తి విడదీయలేదు. మిమ్మల్ని విడదీసే పవర్ ఒకటుంది. ఆ పవర్ పేరే సోనీ. ఆ శక్తిని నేనే. రండి రండి. హాయ్ హరి. హాయ్, రండి కూర్చోండి. కూర్చోండి. లక్ష్మి, వర్ష, ఎవరొచ్చారు చూడండి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. కిషోర్ ఎలా ఉన్నావు? బాగున్నాను. అంతా బాగున్నావమ్మా. మీరెలా ఉన్నారమ్మా? ఫైన్ ఆంటీ. వర్ష, అందరికీ కాఫీ తీసుకురా. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయండి? మొదలు పెట్టేసామండి. ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు కదా, అన్ని అర్జెంటుగా చేసేస్తున్నాం. ఇంతకీ ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? ఎనీథింగ్ స్పెషల్? యా, వీసా కోసం స్లాట్ బుక్ చేశాను. 1 వీక్లో ఇంటర్వ్యూ. గుడ్.
ప్రియా చిన్నపిల్ల కదా, పైగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో ఏంటో. పైగా అక్కడికి వెళ్ళగానే స్కూల్లో అడ్మిట్ చేయాలి. తను అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇంగ్లీష్లో మాట్లాడటం కంపల్సరీ. అవును, మీరు చెప్పింది నిజమే. అంటే అక్కడ తెలుగు మీడియం ఉండదా? మావయ్య, ఇక్కడ స్కూల్లోనే తెలుగు మాట్లాడితే అదో పెద్ద క్రైమ్లా చూస్తున్నారు. ఇంకా ఫారెన్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో తెలుగులో మాట్లాడడమా? అందుకని ఎవరినైనా ట్యూటర్ని పెట్టి ప్రియకి ఇంగ్లీష్ నేర్పిస్తా. వర్షేనా? కాదు బాబు, మా లక్ష్మి. తను స్కూల్లో టీచర్గా పనిచేసింది. అయితే ప్రియకు మీరే ఇంగ్లీష్ నేర్పించండి. నేను లక్కీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోను. ఎందుకు నేర్చుకో ప్రియా? లక్కీ బాగానే నేర్పిస్తుందిగా. అవునమ్మా, లక్కీ ఇంగ్లీష్ నేర్పితే నువ్వు ఎంచక్కా ఇంగ్లీష్ పిల్లల చకచకా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. నాకు లక్కీ దగ్గర నేర్చుకోవాలని లేదు. అదే ఎందుకు అని. నాకు లక్కీ అన్నం పెట్టనంది, కథలు చెప్పనంది, నా హోంవర్క్ చేయనని చెప్పింది, డ్రెస్ కొనేదని చెప్పింది, పక్కన పడుకోబెట్టుకోనని చెప్పింది. మరి ఇంగ్లీష్ మాత్రం తను ఎందుకు నేర్పాలి? అందుకే తన దగ్గర నేను నేర్చుకోను. అదే నీ సమస్య. ఇంగ్లీష్ ఒక్కటే నేర్చుకోమా. మ్హూ. నాకు ఇంగ్లీష్ కూడా వర్ష నేర్పుతుంది. నేను వర్ష దగ్గరే నేర్చుకుంటాను. లక్కీ అయితే ఏంటి, వర్ష అయితే ఏంటి, నీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రావడం ముఖ్యం. సరే, వర్షాన్ని నేర్పిస్తుంది. వర్షకి ఎలా వీలవుతుందండి? పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా. అవును కదా, మరేం చేద్దాం? పోనీ నువ్వే నేర్పించొచ్చు కదరా హరి. నేను డాక్టర్ని మావయ్య, టీచింగ్ నాకు అంతగా రాదు. మరి ఎప్పటికిప్పుడు ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు ఎవరున్నారా? డోంట్ వరీ బాబాయ్ గారు, మా హెచ్ఎం గారికి ఫోన్ చేస్తాను. మంచి ఇంగ్లీష్ టీచర్ని పంపిస్తారు. ప్రియా, వేరే టీచర్ నేర్పిస్తే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు కదా. లక్కీ కాకుండా నాకెవరైనా ఓకే. మాట ఇచ్చి మోసం చేసిన ఆడది ఇంకా నా పెళ్ళంగా ఉండుంటే ఇప్పటికే నరికి పోగులు పెట్టుండేవాడిని. ఎవరు మాటిచ్చారు? నీ పెళ్ళం ఉందే సిరి, నేనే మాటిచ్చాను. నాకు ఇచ్చిన మాటనే మర్చిపోయావా? మర్యాదగా మాట్లాడు ధనుష్. మాట ఇచ్చి తప్పిన మనిషి గురించి ఇంతకంటే మర్యాదగా మాట్లాడటం నాకు చేత కాదు. అప్పుడు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పింది? తను ఫారెన్ వెళ్ళనని నాకు మాటిచ్చింది. అవును, ఇచ్చాను. మాట తప్పనని కూడా చెప్పావు. అవును, చెప్పాను. చెప్పాక మోసం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? మోసమేంటి? ఫారెన్కి వెళ్ళనని నాకు మాట ఇచ్చి ఇప్పుడు వీసాకి స్లాట్ ఎందుకు తీసుకున్నారు? చాలా బాగుంది నాన్న, నాకైతే చాలా నచ్చింది. ఇది నా లాయర్ కూతురికి. నువ్వు కూడా కూర్చో నారాయణ. ఈ నది అలాంటి వాళ్ళని ఎంతమందిని తెచ్చినా మా మధ్య దూరాన్ని ఒక్క ఇంచు కూడా పెంచలేరు. ఏదో ఒకరోజు ఆ సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఏందే మాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనేం చేసినా చచ్చినట్టు పడుండాలా, చంపినా సౌండ్ లేకుండా చావాలా, అంతేగాని గొంతు లేచిందో చంపేస్తాను. మాన్సి, మాన్సి వదులు, మాన్సి. మృదులా. డాక్టర్ సుందరి, మీ పేరు? సార్, మీ పేరు? అదేంటి సార్ కొత్తగా అడుగుతున్నారు? నేను ఫోన్లో సుందరి అనగానే నువ్వు ఉలిక్కి పడతాను. ఓ అదా, మీరు శ్యామల అని పిలిచినట్లు అనిపించింది సార్. ఏంటి సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీ అమ్మగారు కూడా అంతే, ఇలా అనుమానించి చేయి చేసుకున్నారు. ఏం చేస్తాం, మేమందరినీ గుడ్డిగా నమ్మేసి చాలాసార్లు మోసపోయాం. మళ్ళీ ఇప్పుడు మా నమ్మకాన్ని బలహీనతగా అడ్డు పెట్టుకున్నాం. కొంతమంది కుట్రలు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వను.